హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో కలుసుకోవడానికి, మిమ్మల్ని దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహాభాగ్యానికై లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన నెలంతా దేవుడు దీవించి ఆశీర్వదించి, అలా దేవుని మహాకృపను బట్టి మరొక నెల దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈ మొదటి నెల మొదటి వారంలో మరి ఈ రాత్రికాల సమయంలో యేసుతో సహవాసం అనే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి మీ కుటుంబాల్లోనికి మీ దగ్గరికి ఆరాధనను మనం తీసుకురావడం జరుగుతుంది. దేవుని సన్నిధిలో మీరు అనుదినము మరి ఆనందిస్తున్నందుకు, అనుదినము విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందుతున్నారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే మరి ప్రోగ్రాన్ని మీరు ఎంతో ప్రోత్సహిస్తూ మరి బలపరుస్తున్నందుకు మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ లైవ్ ను చూస్తున్నారో వారందరికీ ప్రభు పేరులో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ లైవ్ కి దయచేసి ఒక ఇద్దరికైనా షేర్ చేసి వారు కూడా ఈ లైవ్ ను చూసి యేసయ్యను ఆరాధించలాగున, యేసయ్యను గణపరిచి వారి జీవితాలను మార్చుకునేలాగున, దేవుడు వారిని దర్శించు సమయమున వారు దేవుడిని పోగొట్టుకోకుండా దేవుడు వారికి దొరుకులాగున ఈ సమయంలో వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి వారిని కూడా ఈ లైవ్ లోకి ఏకీభవించవలసిందిగా ప్రభు పేరున చేస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ని ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ఈ లైవ్ ని ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని, ఆయన అభిషేకమును, ఆయన నింపుదలను ఆయన మనం గణపరుస్తూ ఆయనలో ఆనందిస్తూ ముందుకు సాగులాగున ప్రార్థనతో ఇక్కడ కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాల తండ్రి, ఘనమైన దేవా, గొప్ప దేవుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. వేలాది కోట్ల వందనాలు ప్రభువా. నిత్యము సెరుపులతో, కెరాబులతో, దూత ప్రతిగానాలతో ప్రభువా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. కెరాబులతో దూత ప్రతిగానాలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమాధానకరుడవు, ఆలోచనకర్తవు, అయానికుడవు తండ్రివి, బలవంతుడైన దేవుడవు, అసాధ్యమంటూ ఏది లేని దేవుడు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన నెలంతా మా ముందు నడిచి మా ఆకలు తీర్చిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ మహాకృపను బట్టి ఈ 11వ నెల ఈ మొదటి వారం ఈ ఫేస్బుక్ లైవ్ తో యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ బిడ్డలతో నేరుగా ముఖాముఖిగా చూస్తూ ఆరాధించడానికి, ఆరాధనలో నడిపించడానికి మీరు ఇచ్చిన కృపకై దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం ద్వారా తెలియపరచబడిందిగా. ఈ రోజు రాత్రికాల సమయంలో మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో మీరుండి తోడేవుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనకి మీ ప్రోత్సాహం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో నీ ఆత్మ నడిపింపును మా దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడుతుండగా ప్రభువా నీ నామమునకు ఘనత ప్రభావములు కలుగునుగా కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రార్థన ద్వారా నీ సన్నిధిని చేరుతుండగా మేము ఏదైతే అడుగుతున్నామో అది కాదనక మాకు ఇచ్చే దేవుడు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎవరికి స్వస్థత కావాలో స్వస్థత ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఎప్పులో ఉన్నారో, ఎవరు అశాంతితో అసమాధానంతో ఉన్నారో ప్రభువా, వారికి శాంతి సమాధానం ఈ రాత్రికాల సమయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. వారిని ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, శరీరకంగాను ప్రభువా ఇదిగో తండ్రి అభివృద్ధి చెంది వారిని నిన్ను స్తుతించి ఆరాధించాలని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి. అనంతరం మీ ఆలయంలో ఉంచుకోండి. చీకటి శక్తులను దూరపరచండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా కొన్ని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. నిన్ను చూడాలని యేసయ్య, నిన్ను చేరాలని యేసయ్య పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆయన చూస్తూ ఆనందిస్తూ పరమతిస్తూ ఈ పాట పాడుతూ ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం.
నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీలా ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలపు, నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలపు, నువ్వు చూడాలని యేసయ్యా, ప్రేమ జాలి దయ కనికరము కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయ కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ఆశనాలు కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా, ఆశనాలు కలుగుచున్నది, నా ఆశలన్నీ తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలపు, నిన్ను చూడాలని యేసయ్యా, శాంతము ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, శాంతము ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, ఆశనాలు కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా, ఆశనాలు కలుగుచున్నది, నా ఆశంతా తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలపు, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, ఆశనాలు కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా, ఆశనాలు కలుగుచున్నది, నా ఆశలన్నీ తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని
చూసే భాగ్యం, ఆయనతో కలిసి నడిచే భాగ్యంగా మనకు దొరికితే ఎంత బాగుంటుంది. నా హృదయము ఎంతో ఆశతో ఉప్పొంగుతున్న దేవుడు వారిని తెలియపరుస్తుంది. ఈ సమయంలో మనం గీతాన్ని పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ రాత్రికాల సమయంలో చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. మన జీవితంలో చిరకాల స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. మనతో స్నేహం చేసే దేవుడు, మనకి స్నేహితుడిగా ఉండి దరిదాపులో ఉండి దేవుడు నడిపిస్తాడు. సంవత్సరాలు మారినా తరగని ఆయన ప్రేమపై వర్ణాలు తెలియజేస్తూ చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం అనే పాట పాడుతూ
చేసే భాగ్యం ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఈ సమయంలో ఆఖరిగా మరొక గీతాన్ని పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. మనందరికీ వచ్చిన సాంగ్, లేటెస్ట్ సాంగ్, ప్రభు సన్నిధిలో కలిసి పాడుతుండగా ఆయన మనం ఆరాధిద్దాం, ఆయన మనం స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపడదాం. నీవు లేకుండా నేను ఉండలేను, నాకున్నావని. జాతి లేని మాయలోకంలో కల్పజరుగుతున్న మన దేవుడు కాపాడే దేవుడు, మన దర్శించే దేవుడు, మన దర్శించే తండ్రికి కృతజ్ఞతలు చేద్దాం. ఆయన నామాన్ని మనం ఆరాధిద్దాం. జాలి లేనిది మాయలోకము, కలతా చెంచెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నావన్నీ నీవేసయ్యా. హల్లెలూయా. ఆయన నామమును స్తుతిద్దాం. మనల్ని ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, కానీ అంతవరకు మనతో ఉండేవారు ఎవరు లేరు. అంతవరకు మనతో ఉండేవారు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే తన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్న దేవుడు, తన స్వరంతం ఇచ్చి మనం సంపాదించిన దేవుడు. ఆయన మాత్రం ప్రేమిద్దాం, ఆయన మాత్రం ఆరాధిద్దాం, ఆయన మాత్రం స్తుతిద్దాం. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతము వరకు నాతో ఉండరు.
కన్నులు తెరిచిన, కన్ను మూసిన ఆయనే మనం చూడగలుగుతాం. తల్లి గర్భంలో నుంచి మనం రూపింపబడినందుకు మనల్ని చూసిన దేవుడు, మనం కనుక్కున్న దేవుడు, మనం ఎదిగిన దేవుడు. మనం కన్నులు తెరిస్తే ఈ లోకాన్ని చూస్తాం, మన కన్నులు మూస్తే పర్వతంలో మన కన్నుని చూస్తాం. కనికరించిదివా, కరుణించిదివా, నన్ను కాపాడిందివా, గొప్ప కలిగిన తండ్రి, నాకు సాధిన దేవుడని మాటలో దేవుని చూద్దాం. కన్నులు మూసిన, కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసిన, కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నావన్నీ నీవేసయ్యా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా చక్కగా మనం పాటలు పడుతూ ప్రభుని స్తుతించడానికి, మన తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధించడానికి, దేవుడు మనకి ఇచ్చిన చక్కటి సమయానికై ఆయనకి లెక్కలేని వందనాలు తెలియజేద్దాం. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఇప్పుడు దాకా దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యానికై, గొప్ప ధన్యతకై దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక శ్రేష్టమైన సందేశాన్ని దేవుడు ఈ దినాన మనకి వినిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ శ్రేష్టమైన సందేశాన్ని మనం విందాం. దేవుడు మనకి ఏదైతే నేర్పిస్తున్నాడో, ఏదైతే మనకు నేర్పించి ఆయనకు దగ్గరగా చేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ మాటను మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి చూడండి. బైబిల్ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరు ఆలకించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారో, మరి వీక్షిస్తున్నారో, వారందరికీ ఈ వాక్యము దేవుడు కావాలని తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆ మాటలు నేను చదువుతున్నాను. 23వ వచనం, మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్ములను పట్టుకొనునని తెలుసుకొనుడి. హల్లెలూయా. చూడండి, మరొకసారి 20వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు మోషే వారితో, మీరు నా మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడుడి. యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నుద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, మోషే ఇశ్రాయేలు ప్రజలకు
ఓ చక్కటి వాగ్దానం లేకపోతే ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఒక రాబోయే దినాల్లో జరగబోయే ఒక సూచన తెలియజేస్తున్నాడు. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు, అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు మోషే సంఖ్యాకాండంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు, కానీ దేవుడు రేపు మీకు కానాను అనే దేశంలో ఇస్తున్నాడు. ఆ దేశంలో మీ పక్షాన యుద్ధం చేసేది ఎవరంటే యెహోవాయే. ఆయన మీ పక్షాన యుద్ధం చేసి మీ శత్రువులను ఓడించి ఆ దేశాన్ని మీకు పంచిపెడతాడు. ఎలా పంచిపెడతాడంటే, మీరు కట్టని ఇళ్లను దేవుడు మీకు ఇస్తాడు, మీరు నాటని పొలాలను దేవుడు మీకు ఇస్తాడు, మీరు వ్యవసాయం చేయని తోటలను దేవుడు మీకు ఇస్తాడు. అయితే వినండి, దేవుడు ఏమని చెబుతున్నాడంటే మోసే ద్వారా, దేవుడు మీకు యుద్ధంలో జయమిచ్చిన తర్వాత, ఇల్లు ఇచ్చిన తర్వాత, పొలాలు ఇచ్చిన తర్వాత, మీరు నా మాట వినకుండా దేవునికి త్రోసివేసి దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా మీరు మానివేసినట్లయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని పట్టుకొని నరకానికి తీసుకెళ్తుంది. చూడండి, ఆ మాటను మరోసారి చదువుతున్నా. 23వ వచనం స్పష్టంగా చదువుతున్నాను. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక పాపము మిమ్మల్ని పట్టుకొనును. ఈ రాత్రి కాల సమయంలో అంశం పేరు ఏంటంటే, పాపము మిమ్మలను పట్టుకొనును. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. చూడండి, సరదాగా అని చెప్పేసి ఒక్క సిగరెట్ కాలుస్తాం. ఆ సరదా ఏమైందంటే వ్యసనంగా మారుతుంది. ఒక్క సిగరెటేగా తాగి సంతోషంగా సుఖంగా అనిపిస్తాం అని చెప్పేసి ఒక్క సిగరెట్ తో ప్రారంభిస్తారు. ఆ ఒక్క సిగరెట్ జీవితాంతం వాడు తాగకుండా, పొగ పెంచకుండా వాడిని బానిసగా చేస్తుంది. చూడండి, మందు తాగేవాడు ఒక పెగ్గేగా అని చెప్పేసి సరదాగా తాగడానికి వెళ్తాడు, చివరికి మందుకు బానిస అయిపోతాడు, మందులో మగ్గిపోతాడు. చూడండి, చాలా మంది ప్యాకెట్ ఆడే వాళ్ళు సరదాగా ఒక ఆట ఆడుతుంది కదా, నేర్చుకుంది కదా, పక్కన కూర్చుంది కదా అని చెప్పేసి సరదాగానే వెళ్తారు. ఆ సరదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆకర్షిస్తుంది, ఆ సరదా వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకుంటుంది, ఆ సరదా వాళ్ళు ఏం చేస్తారంటే యజమానిగా మారుతుంది, ఆ సరదా వాళ్ళు ఏం చేస్తారంటే బానిసలుగా చేసుకుంటుంది, ఆ సరదా వాళ్ళు ఏం చేస్తారంటే వారి కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో సరదాగే అని ఎన్ని తప్పులు చేస్తున్నారు, సరదాగే అని ఎన్ని మాటలు బూతులు తిడతారు, సరదాగే అని ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారు, సరదాగేగా మనం చేసే అని ఎవరు తిట్టుకున్నారు, ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరు తాగుకున్నారు, ఎవరయ్యా మంచోళ్ళు ఈ లోకంలో అని ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. చాలా మంది ఉన్నారు. చాలా మంది అమ్మాయి మంచిదేనా అని అడుగుతారు. మరి అబ్బాయి మంచోడు అని ఎవరు అడగరు. అబ్బాయి సిగరెట్ తాగుతా, అబ్బాయి మందులు తాగుతా, అబ్బాయి ఇష్టానుసారంగా తిరుగుతా, అబ్బాయి యొక్క లక్షణాలు ఏంటి అని తెలుసుకోరు. అమ్మాయి బాగుందా, అమ్మాయి మంచిదేనా, అమ్మాయి అడి తిరుగుతుందా, మంచి సాక్ష్యం కలిగిందేనా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. మరి అబ్బాయి గురించి కూడా తెలియచేయాలి. పాపం అనేది అమ్మాయికి సంబంధించింది. ఇద్దరు కూడా పాపం చేస్తే వారిద్దరిని కూడా పాపము పట్టుకుంటది. నా ప్రేమైన వారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం నీకు అర్థం అవుతుంది. ఈ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. దేవుని ఆరాధించకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, సృష్టికర్త అయిన దేవుని స్మరించకుండా నీవు కల్పన కథల వైపు తిరిగి మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులు నీవు కనుక అనుసరిస్తూ దేవుని దూరం చేసుకున్నట్లయితే దేవుడి రాత్రి కాల సమయంలో తెలియపరుస్తున్నాడు, నీ పాపము నేను పట్టుకొని ఈడ్చుకొని వెళుతుంది. మీ పాపాలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఇంకోటి చెబుతున్నాను, మేలు చేయుట ఎరిగి మేలు చేయకపోవటం పాపం. దేవుని స్తుతించాలని తెలిసి, ప్రార్థన మందిరానికి వెళ్ళాలని తెలిసి ప్రార్థించకపోవటం, ప్రభుని స్తుతించకపోవటం, ఆరాధించకపోవటం పాపం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపం నిన్ను నరకాగ్నికి లాక్కొని ఈడ్చుకొని పోతుంది. అక్కడ నా ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ నిత్యము ఏడుపు ఉంటుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఏ పాపం చేత నువ్వు పట్టబడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఏ పాపం చేత నీవు బంధింపబడి ఉన్నావో దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేట తెలియజేస్తున్నాను. చూడండి, ఒక ఊరిలో ఒక వేటగాడు ఉన్నాడు.
ఆ వేటగాడి వృత్తి ఏంటంటే ఏదో ఒక జంతువుని చంపి దాని మాంసం తెచ్చుకొని తినటం, తన తోలు ఒలిసి ఆ తోలు మార్కెట్ లో మంచి రేటుకు అమ్ముకోవటం. అయితే ఒకరోజు ఈ వేటగాడు వేటకెళ్ళినప్పుడు ఒక మంచి పులి కనపడది. ఆ పులిని ఎట్టకట్ట చంపి దాని యొక్క తోలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, సెటిల్ అవుతానని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయితే అది సూలుతో ఉంది, అంటే కడుపుతో ఉంది, పిల్లల్ని ఈనే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చంపకూడదు, దాన్ని చంపితే ఉసురు పోసుకుంటా అని చెప్పేసి ఆలోచించాడు. అది పిల్లలను కనిన తర్వాత అది బాలింతగా ఉన్నది, ఎక్కువ శక్తిగా ఉండలేదు, మరి పిల్లల్ని విడిచిపెట్టి బయటికి రాలేదు. కాబట్టి అలాంటి సమయంలో దాన్ని చంపినప్పుడు మరి చక్కగా దాన్ని తోలు పొలుసుకొని అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒకరోజు ఆ పులిని వెంటాడి చంపి దాని తోలు ఒలుచుకుని వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న పులి పిల్ల అతనికి చాలా నచ్చింది, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆ పులి పిల్లను చూడగానే తన మనసు కదిలింపబడింది. అబ్బా, ఇంత చక్కటి అందమైన పులి పిల్ల, మరి పులిని నేను చంపాను, మరి పిల్ల చచ్చిపోతేమని చెప్పేసి ఆ పులి పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పులి పిల్లని ఇంటికి తీసుకొచ్చి దానికి చక్కగా పాలు పోస్తూ మరి చిన్న చిన్న మాంసం తెచ్చి దానికి పెడుతూ తన కన్న కొడుకులాగా పెంచుకుంటున్నాడు. అయితే అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఈ పులి పిల్ల ఇద్దరు కలిసి ఒకే పక్కలో పడుతున్నారు, ఒకే పక్కలో బిడ్డలాగా ఎదుగుతూ ఉన్నారు. వినండి దయచేసి నా ప్రియమైన వాళ్ళరా, వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చి ఒక సలహా ఇచ్చాడు. అరే, అది పులి పిల్లరా, జాగ్రత్తరా, దాంతో జాగ్రత్తగా ఉండరా, అది ఇప్పుడు చిన్నదే కానీ పెద్దదైతే అది నీ కుటుంబానికి నీకు కష్టాన్ని తెచ్చి పెట్టుద్దిరా అంటే ఆ ఏటగాడు అన్నాడు, పులిపిల్ల చిన్నదే కదా, అది ఏం చేయలేదులే, అది నా ఇంట్లో ఒక కొడుకులాగా బ్రతుకుతుంది, నా కొడుకు ఆ పులిపిల్ల చూడండి రెండు ఎంత బాగా ఆడుకుంటుంటే మీకు అసూయ పుట్టి ఇలాంటి మాటలు చెబుతున్నారన్నారు. అయితే ఒక రోజు వినండి నా ప్రియమైన వాళ్ళరా, ఆ పులిపిల్ల చక్కగా పాలు తాగుతూ ఆ పిల్లగాడి కాడ ఆడుకుంటుంది. అయితే ఆ పులిపిల్ల ఆ పిల్లగాడి ఇద్దరు ఆడుకుంటున్న సమయంలో ఆ పులిపిల్లను పట్టుకోబోతూ ఈ పిల్లగాడి ఏమైనా జారిపడ్డప్పుడు ఆ యొక్క పిల్లగాడి మోకాల నుండి రక్తం వస్తుంటే ఆ పులి పిల్లిలాగా వచ్చి ఆ పిల్లగాడి రక్తాన్ని తాగటం, ఆ పిల్లగాడి యొక్క రక్తాన్ని నాకటం రుచి చూసింది. రుచి చూడగానే నా ప్రేమిని వాళ్ళు చూడండి, రక్తానికి రుచి మరిగిన పులి పిల్ల ఏమైందంటే ఏకంగా ఆ పిల్లగాడి యొక్క గొంతు పట్టుకొని ఆ గొంతును చీల్చి అతనిలో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని తాగినప్పుడు ఆ విషయం ఆ తండ్రికి తెలిసింది. ఆ తండ్రికి తెలిసినప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో అయ్యో, నేను ఆ రోజు ఆ పులి పిల్లని ఇంటికి తేకపోతే నా కొడుకుని రోజు నేను బ్రతికించుకునేవాడిని, నా కొడుకును నా చేతులారా నేను పోగొట్టుకున్నాను, అనవసరంగా ఈ పులి పిల్లని తెచ్చి నా కొడుకును బలి చేశాను. ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు నేను ఆ పులి పిల్లని అడిలో విడిచిపెడితే నా కొడుకు బ్రతికేవాడే, అయ్యో నేను ఎంత పని చేశానయ్యా అని చెప్పేసి ఆ తండ్రి తల పట్టుకొని బాధపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో నేను చెబుతున్నాను, జరిగిన తర్వాత తల పట్టుకొని ఏడవడం కంటే జీవితంలో జరగాల్సింది ఉందని తెలుసుకొని, జీవితం అంతం కాలేదని తెలుసుకొని, పాపము నిన్ను ఏలక ముందే ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ఆ పాపపు సంఖ్యల నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఏ పాపంలో నీవు ఉన్నావో ఆ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయాలని ఆయన వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఏ పాపం చేత నువ్వు బంధింపబడి ఉన్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ వ్యసనంలో నుండి నేను విడుదల పొందలేకపోతున్నావు, ఈ వ్యసనం నుండి నేను బయటికి రావాలని ఆశపడుతున్నావు, ఈ వ్యసనం నుండి నేను బాగుపడితే బాగుండాలని ఆశపడుతున్నావు, అందరి పిల్లల్లాగా నా పిల్లలు కూడా చదువుకుంటే బాగుండాలని ఆశపడుతున్నావు, అందరి పిల్లల్లాగా నా పిల్లలు కూడా చర్చికి వెళ్తే బాగుండాలని ఆశపడుతున్నావు, అందరిలాగా నేను కూడా దీవించబడితే బాగుండాలని ఆశపడుతున్నావు, అందరిలాగా దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నావు. అయితే నేను పాపం నీలో ఉన్నంతసేపు, పాపం నువ్వు చేస్తున్నంతసేపు నువ్వు ఎప్పుడు కూడా మందిరంలోనికి రాలేవు. ఎందుకంటే నీ పాపము నీకు అడ్డుపడుద్ది, నీ పాపం నీకు అడ్డుగోడగా పడుద్ది. నువ్వు మందిరానికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ఆరాధించకుండా ఆ పాపము నిన్ను దేవునికి బహు దూరంగా తీసుకెళ్తుంది. ఈ రాత్రికాల సమయంలో నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన స్వరక్తం ఇచ్చి ఆయన రక్తాన్ని
రక్తాన్ని కాచి నిన్ను కొనుక్కున్న దేవుడు చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పాపము లేనివాడు, ఆయన నిందారహితుడు, ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయనప్పటికీ, పాపము లేనివాడైనప్పటికీ నీ కొరకు నా కొరకు ఆయన పాపిగా మారాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. నీ పాపముల కొరకు, నీ వ్యసనముల కొరకు ఆయన శిలువలో రక్తం కాచాడు. నా ప్రియమైన బిడ్డలారా, మీరు నా యొద్దకు వస్తారా అని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఏ పాపము చేత నువ్వు పట్టబడి ఉన్నావు? ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రార్థన చేయాలని తెలిసి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనం ప్రార్థన చేయాలని తెలిసి మనం ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఇలా చెబుతాడు ఒక భక్తుడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉన్నట్లయితే నువ్వు పాపము చేయవని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు పాపం చేసేవాడి అయితే నువ్వు ప్రార్థన చేయవని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను ఏ సీరియల్లు పట్టుకున్నాయి, ఏ సినిమాలు పట్టుకున్నాయి, ఏ వ్యసనాలతో నువ్వు బానిసైపోతున్నావు, ఎవరి జీవితాన్ని, ఎవరి బ్రతుకులో నీవు మరి బానిసైపోయి ఒకసారి నువ్వు గమనించుకోవాలని ప్రభు గారు తెలియజేస్తున్నాను. ఒక స్త్రీకి నువ్వు బానిసమయ్యావా, లేక పురుషుడికి నువ్వు బానిసయ్యావా? నీ కుటుంబం వారి మాట వినకుండా పెడదారులో వెళుతూ, పెడదారులో జీవిస్తూ నువ్వు అది సుఖంగా ఉంది, అది ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని క్షణికమైన ఆనందాల కోసం నువ్వు పరుగులు పెడుతున్నావా? అయితే ఆ పాపం నిన్ను పట్టుకొని వెంటాడి నిన్ను బలహీనుడు చేస్తుందని ఈ రాత్రి కాల సమయంలో తెలియపరుస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఒక మంచి పర్సన్ ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి అంత బలవంతుడు ఈ లోకంలో ఎంతవరకు పుట్టలేదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ వ్యక్తి పేరు సంసోన్. చూడండి నా ప్రియమైన వారరా, సంసోను యొక్క వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశం వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు. కానీ సంసోను చేసిన తలంపులేంటి, సంసోను బ్రతుకేందని మనం ఆలోచించినట్లయితే న్యాయాధిపతులు గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు మనం చూసినట్లయితే సంసోను యొక్క జీవిత చరిత్ర క్షుణ్ణంగా మనకు కనబడుతుంది. సంసోను ఎంత బలాఢ్యుడంటే చూడండి, ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగిన బలవంతుడు. అలాగే 300 నక్కలను పట్టుకుని వచ్చి ఒకేసారి ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క పొట్ట పొలాలన్నిటిని కూడా తగలేయగలిగిన జ్ఞానం కలిగిన వీరుడు. చూడండి, బైబిల్ గ్రంథం ఎరిగిన వారు, భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలు సంసోను గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏమంటే సంసోను అంతా బలవంతుడు లేడు, సంసోను అంతా బలహీనుడు లేడు. ఎందుకని సంసోను అంతా బలహీనుడు లేడంటే, సంసోను దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా అతడు పాపము చేత పట్టబడ్డాడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. తన యవన కాలంలో, తన యవన జీవితంలో, తన యవనేశంలో దేవుని చిత్తాన్ని ఎరగకుండా తన ఇష్టానుసారంగా తాను ప్రయాణం చేశాడు. ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లోకి వెళ్ళగానే ఒక అందమైన అమ్మాయి కనబడింది. ఎమ్మటే ఆ అమ్మాయికి మనసిచ్చాడు. నాకు ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయితో పెళ్లి చేయండి అన్నారు. సరైన తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఒక చిన్న పొడుపు కథకి తన భార్యను వదిలేసి వస్తాడు. మరలా తన భార్య దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు. అయితే తన భార్యను తన యొక్క మామ ఏరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. నా భార్యను నాకు కాకుండా మీరు చేస్తారని చెప్పేసి ఫిలిష్తీయుల యొక్క పొలాలన్నీ తగలేస్తాడు. ఎవడి పని చేసిందని చూసినట్లయితే ఫిలిష్తీయులందరూ అనుకున్నారు, మనం వాడి భార్యను వాడి కాకుండా చేసినందుకు వాడు మన మీద పగ పెట్టుకొని మన పొలాలన్నీ తగలేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సంసోను యొక్క మామను, వాడి భార్యను, వాడి చేసుకున్న సంబంధాలు అందరినీ కూడా మనం చంపేద్దామని చెప్పేసి ఫిలిష్తీయులు పోయి సంసోను మామని, సంసోను యొక్క భార్యను అందరినీ కూడా చంపివేస్తారు. చూడండి నా ప్రియమైన వారురా, భార్యను పోగొట్టుకున్న సంసోను, దేవుని ఆత్మకు దూరమైన సంసోను పాపానికి బానిసయ్యాడు. గృహానికి బానిసయ్యాడు. చూడండి, ఒక పట్టణానికి వెళ్ళాడట. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేష కనబడ్డదంట. ఆ వేష దగ్గరికి వెళ్ళాడు. ఆ వేషతో సంతోషంగా గడుపుతున్నాడు. చూడండి నా ప్రియమైన వారురా, ఒక చిన్న పాపము ఒక వ్యక్తిని ఎంత బలహీనంగా చేస్తూ ఈ రాత్రికాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో ఒక స్త్రీని చూశాడు. ఆమెను మోహించాడు, ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆడ సంతోషంగా ఉందనుకున్నాడు. ఎప్పుడైతే ఫలాని దగ్గర ఉంటున్నాడని
ఆ యొక్క ఫిలిష్తీయులు తెలిసిందో, ఆ ఫిలిష్తీయులు సంసోను చంపాలని ఎదురు చూసినప్పుడు నా ప్రేమైన వాళ్ళరా అక్కడ నుంచి పారిపోయాడు. మరొక పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చూడండి, దెలీలా అనే ఒక స్త్రీ సంసోనుకి పరిచయం అయింది. చూడండి, సంసోను జీవితంలో 13వ అధ్యాయంలో మనం భలే విషాదాన్ని చూస్తాం. దెలీలా అనే స్త్రీని మోహిస్తాడు, దెలీలాను ప్రేమిస్తాడు. ఆమె ఒక వ్యభిచారిరాలు. కానీ దేవునితో సహవాసం చేయాల్సిన దేవుని బిడ్డ ఒక పాపాత్మురాలు స్త్రీతో సహవాసం చేసినప్పుడు, ఒక పాపాత్మురాలు స్త్రీ యొక్క స్నేహాన్ని అనుభవించినప్పుడు ఆ దగ్గర సుఖము సంతోషం దొరుకుతుందని, ఆనందంగా ఉందని ఆ దెలీలాను మోహించినప్పుడు నా ప్రేమైన వాళ్ళరా, దెలీలా సంసోను యొక్క శక్తి ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మాటికి అడుగుతుంది, సంసోను నీకింత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకంలో నీ అంత శక్తి కలిగిన వాడు, నీలాంటి పరాక్రమం కలిగిన వాడు ఎక్కడ లేడే అని చెప్పేసి ప్రేమతో లాలన చేసి అతన్ని మోహించి, ముద్దుకరమైన మాటలతో మోహించి, సంసోను నీ బలం ఎక్కడుంది నాతో చెప్పాయి అని చెప్పినప్పుడు సంసోను కూడా అబద్ధం ఆడటం ప్రారంభించాడు. నా బలము నా చేతుల్లో ఉంది, నా తాళ్ళు పలాని తాళ్ళు కొత్త తాళ్ళు తెచ్చి కడితే నాలో ఉన్న బలం పోద్దని అబద్ధం ఆడటం ప్రారంభించాడు. రెండోసారి కూడా నీ బలం ఎక్కడుందో చెప్పు సంసోను అన్నప్పుడు, నా బలము ఒక కొత్త నరని చువ్వలు తెచ్చి నన్ను కట్టేస్తే నాలో ఉన్న బలం పోద్దని అబద్ధం ఆడటం ప్రారంభించాడు. చివరికి ఆ దెలీలా సంసోను విసిగించిందంట. ప్రాణము దారపోయేంతట్టుగా విసిగించి, సంసోను నేనంటే నీకు ఇష్టం ఉంటే నాతో నిజం చెప్పు, నీ బలము ఎక్కడుందో చెప్పు, నీ బలము ఎక్కడ దాగుందో చెప్పు అన్నప్పుడు సంసోను అప్పుడు చెబుతాడు, నా బలము నా ఎంట్రుకల్లో ఉంది, నా బలము నా ఎంట్రుకల్లో ఉంది, నా బలము నా ఎంట్రుకల్లో ఉంది. మరోసారి చెబుతాడు, నా బలము నా ఎంట్రుకల్లో ఉంది. ఏ మంగళ కత్తి నా తల మీద పడితే నేను బలహీనైపోతానని నిజంగా కన్నీరు కాచి చెప్పినప్పుడు దెలీలా ఫిలిష్తీయులను పిలిపించి, నా ప్రేమైన వాళ్ళరా, ఆ మంగళవాన్ని పిలిపించి సంసోను తాళ్లతో కట్టివేసి తన యొక్క తల ఎంట్రుకలను కత్తిరించింది. తల ఎంట్రుకలను కత్తిరించినప్పుడు దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, దేవుని ఆత్మ సంసోనికి వేరైపోయిందని. దేవుని ఆత్మ సంసోను నుండి వేరైపోయి సంసోను యొక్క బలము తగ్గిపోగానే దెలీలా అంటుంది, సంసోను లే, ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు, నీవు లేచి నీ ప్రాణాన్ని కాపాడుకోమన్నప్పుడు సంసోను ఇదివరకు లాగా తన బలాన్ని విరజిమ్ముకొని లేవాలని చూశాడు. అయితే అంతలో తనలో ఉన్న బలము పోయిందని సంసోను గుర్తించలేకపోయాడు. తనలో ఉన్న దేవుని ఆత్మ వెడలిపోయిందని గుర్తించలేకపోయాడు. ఒక పాపానికి బానిసయ్యాడు, ఒక స్త్రీకి బానిసయ్యాడు. ఆ స్త్రీ ఆ యొక్క బలాన్ని తెలుసుకోవడం కోసం సంసోను ఎంత లాలన చేసి బలవంతుడైన సంసోనుని బలహీనుడిగా చేసినది. ఆ సంసోన్ని ఆ ఫిలిష్తీయులు పట్టుకొని పోయి ఆ యొక్క దాగోను గుడిలో అటు ఇటు కట్టివేసి తన యొక్క కళ్ళను పీకి వేశారండి. చూడండి, ఒక పాపము, ఒక వ్యసనము ఒక వ్యక్తిని ఎలా పాడు చేస్తుందో. పాపము నిన్ను పట్టుకోకముందే ఆ పాపం నుండి బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు సంసోను జీవిత చరిత్ర ద్వారా. సంసోను ఆ యొక్క దాగోను గుడిలో కట్టివేయబడి కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యో, నేను బుద్ధిహీనుని ప్రభువా, నేను బుద్ధి లేని వాడిని ప్రభువా, నీ చిత్తమును గ్రహించకుండా నా యవ్వన జీవితాన్ని నా ఇష్టానుసారంగా వాడుకున్న వాడిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభు అని దేవుని సన్నిధిలో కన్నీరు గాల్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి తిరిగి నాకు బలాన్ని దయచేయ ప్రభు అని సంసోను తన యొక్క పాపాన్ని, తన యొక్క తప్పులను దేవుని సన్నిధిలో విడిచిపెడుతూ ఏడుకుంటున్నాడు. గుడ్డివాడిగా తన యొక్క బలాన్ని పోగొట్టుకొని బలహీనుడిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, పాపినైన నన్ను కనికరించి ఈ ఒక్కసారి నాకు బలాన్ని దయచేయ ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విని మరలా సంసోనుకు దేవుడు బలం ఇచ్చాడంట. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న నీవు నీ బలాన్ని, నీ యవ్వనాన్ని, నీ డబ్బును నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయం నీ ఆధీనంలో ఉందా? నీ మనస్సు నీ ఆధీనంలో ఉందా? నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉన్నాయా? లేనట్లయితే సంసోను జీవితం పాడైపోయిన రీతిగా నీ జీవితం పాడైపోద్ది. సంసోనుకు అవకాశం దొరికింది. ఆఖరి సమయంలో ప్రభువా, ఒక్కసారి నన్ను కనికరించి అని ప్రార్థన చేయడానికి అవకాశం దొరికింది. కానీ నీకు దొరకపోవచ్చు ఈ రాత్రి కాల సమయంలో. ప్రభు సమయం ఇవ్వగానే
సద్యోగం చేసుకోమని ప్రభు పేట తెలియజేస్తున్నాను. సమయం బహు విలువైనది కాబట్టి సమయమును పోనీగా సద్యోగం చేసుకొని అజ్ఞానం వలె కాక జ్ఞానిగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు మెలగవలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. సంవత్సరం జీవితంలో విషాదాన్ని మనం చూస్తాం. చూడండి, దేవుడు తనను బలపరిచినప్పుడు ఆ గుడికి ఉన్న ఆధారంగా ఉన్న 2 స్తంభాలను గట్టిగా లాగినప్పుడు ఆ గుడిలో ఉన్న జనమంతా చనిపోయారు. సంవత్సరం బ్రతికిన జీవిత కాలంలో అంతమందిని ఎప్పుడు చంపలేదంట. ఒకేసారి 3000 మందిని చంపారు. కానీ దేవుని యొక్క చిత్తం సంవత్సరం పట్ల ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడుగా ఉండాలని, ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలను సంవత్సరం ద్వారా దేవుడు కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, సంసోను పెళ్లి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేదు. సంసోను చేసే పని విషయంలో దేవుని చిత్తం ఏ పని చేయాలో తెలుసుకోలేదు. సంసోను తన బలాన్ని, తన యవ్వనాన్ని, తన యొక్క వయస్సును అంతటిని కూడా వ్యభిచారానికి, స్త్రీలకు మోహించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ యవ్వనాన్ని నువ్వు దేనికి పాడు చేసుకుంటున్నావు? నీకు ఇచ్చిన అందమైన మనస్సును, దేవుడు నీకు ఇచ్చిన అందమైన హృదయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అందమైన స్వరూపాన్ని తుచ్చమైన వాటి కోసం, నీచమైన వాటి కోసం, స్వల్ప కాల పాప భోగేక్షల కోసం నువ్వు వాడుకుంటున్నట్లయితే దేవుడు చెబుతున్నాడు, పాపం నిన్ను పట్టుకొని నరకానికి వీడ్చుకొని పోద్ది. పాపం నిన్ను పట్టుకొని నరకానికి వీడ్చుకొని పోద్ది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఆ వేటగాడు పులి పిల్లని తెలిసి అందంగా ఉందని తెలిసి ఇంట్లో పెట్టుకున్నాడు. చివరికి తన కొడుకును పోగొట్టుకున్నాడు. పాపమని తెలిసి సంసోను అన్ని స్త్రీలను మోహించి వ్యభిచారం చేయడానికి పురుగొల్పుకొని తన ఆత్మీయతను పోగొట్టుకొని బలహీనుడిగా మిగిలిపోయాడు. బలవంతుడైన సంసోను ప్రేమైన వారా బలహీనుడైన సంసోను అయిపోయాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు పేట తెలియజేస్తున్నాను, నువ్వే బలహీనతలో ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట నీవు కూర్చుండవద్దు. 3 విషయాలు చెబుతున్నాడు. మీరు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలో వారితో మీరు స్నేహం చేయాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రోజు నీ స్నేహితులు నిన్ను పాడు చేసేవారిగా ఉంటే దయచేసి వారి స్నేహాన్ని విడిచిపెట్టు. వారి ప్రేమను పొందుకో, కానీ వారి చెడు స్నేహాల్లో మాత్రం నువ్వు పాలి భాగస్తులు కావద్దని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఎక్కడైతే అపహాసకులు కూర్చొని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వేరే వాళ్ళ గురించి అపహాసం చేస్తూ బూతులు తిడుతూ సంతోషాన్ని అనుభవిస్తున్నారో వారి గురించి దేవుడు చెబుతున్నాడు, అపహాసకులు కూర్చున్న చోట దయచేసి నువ్వు కూర్చోవద్దు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దుష్టుల ఆలోచనలో నువ్వు పాలి భాగస్తులు కావద్దు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రోజు నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నట్లయితే, పాపుల మార్గాన నిలుచున్నట్లయితే, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నట్లయితే, ఆ పాపము నిన్ను పట్టుకొని ఈడ్చుకొని నరకానికి తీసుకుని నువ్వు అక్కడే నరకానికి పోపే సహోదరా, నీతో పాటు నీ కుటుంబానికి కూడా నువ్వు నరకానికి తీసుకెళ్తావు. ఈ ప్రభు ప్రేమను, ఈ తండ్రి ప్రేమను నువ్వు పరిచయం చేయకుండా, నీ కుటుంబానికి పరిచయం చేయకుండా, నీ బిడ్డలను తండ్రి సన్నిధికి, దేవుని సన్నిధికి నడిపించకుండా నువ్వు లోకానికి బానిసైనట్లయితే నీ ఆత్మ నరకానికి వెళుతుంది. అలాగే నీ బిడ్డలు కూడా, నీ తరం కూడా ఆత్మలు నరకానికి వెళుతాయి. అక్కడ నిత్యము నరకం ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా లూకా సువార్త 16వ అధ్యాయంలో ఓ చక్కటి ఉపమానం చెప్పాడు. అక్కడ లాజరు, ధనవంతుడు ఇక్కడ ఇద్దరు కనబడతాడు. ధనవంతుడు చాలా మంచి విలువైన వస్త్రాలు వేసుకుంటూ, విలువైన భవనంలో ఉంటూ, విలువైన ఆహారం తింటూ చక్కగా సంతోషంగా ఉన్నాడు. అదే ఇంటి దగ్గర లాజరు మంచి వస్త్రాలు లేని వాడిగా, మంచి ఆరోగ్యం లేని వాడిగా, తన కురుపులు కూడా కుక్కలు వచ్చి నాకే పరిస్థితిలో, ఒక దీనమైన పరిస్థితిలో లాజరు పడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ధనవంతుడు రొట్టె తిని ఆ రొట్టె తుడుచుకొని కింద పడిస్తే ఆ రొట్టెను తిని బ్రతికాడంట లాజరు. అయితే వినండి నా ప్రేమిన వారరా, వీరిద్దరూ కూడా ఒకరోజు చనిపోయారు. ధనవంతుడు చాలా వైభవంగా, చాలా అందంగా, గొప్పగా మరి ఊరేగింపబడి తన శవాన్ని మరి సమాధి చేశారు. ఒక మంచి సమాధి కట్టారు, ఒక అందమైన సమాధి కట్టారు. కానీ ఇక్కడ నుంచి పైకి చూసినాక ధనవంతుని యొక్క ఆత్మ నరకంకి వెళ్ళిందంట. లాజరు చనిపోయినప్పుడు తనను సమాధి చేయడానికి, భూస్థాపన కార్యక్రమాలు చేయడానికి ఎవరు రాలేదు. కానీ దేవుని దూత
వచ్చి లాజరు ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ధనవంతుడు ఈ లోకంలో సుఖపడ్డాడు, సుఖమైన జీవితాన్ని జీవించాడు, మంచి విలువైన వస్త్రాలు కట్టుకున్నాడు, మంచి భవనంలో ఉన్నాడు, మంచి తిండి తిన్నాడు. కానీ నరకానికి దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు. ఈ లోకాల్లో కష్టాలు అనిపించిన నీతివంతుడైన లాజరు పరలోకంలో అబ్రహామున సంతోషంగా ఉన్నాడండి. ఈ రాత్రికాల సమయంలో మన జీవితం ఈ భూమి మీద కేవలము 60 మహా అయితే 70 సంవత్సరాల లోపే. మన ఆయుష్ కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పేట తెలియజేస్తున్నాను, లాజరు అబ్రహామున ఉన్నాడు, ధనవంతుడు నరకంలో ఉన్నాడు. ధనవంతుడు ఏం కోరుకున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఉన్న లాజరును నా దగ్గర పంపించి అతని చిటికున వేలు నీళ్ళలో ముంచి, అతని చిటికున వేలుతో ఉన్న నీళ్లు నా దాహం తీర్చడానికి నా గొంతెండిపోతుంది, లాజరు నా దగ్గర పంపంటే అబ్రహాం అంటాడు, కుమారుడా, నీవు మా దగ్గరకు రావడానికి కానీ మేము నీ దగ్గరకు రావడానికి మధ్యలో దారి లేదయ్యా. ఎందుకనంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి పోజాలకుండాను దాటజాలకుండాను మధ్యలో మహా అగాధం ఉంది. ఈ లోకంలో ఉన్నంతసేపే మన కోపం, మన చిందులు, మన వ్యసనాలు, మన జీవితం, మన ఇష్టానుసారమైన పోకడి. ఈ శరీరం విడిచిన తర్వాత నా ప్రేమైన వారు నీ ఆత్మ నరకానికి పోవాలో పరలోకానికి పోవాలో, నువ్వు ఏ పాపం చేత బంధింపబడి ఉన్నావో ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నా. నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్తే నీ ఆత్మకు చావు లేదండి. శరీరానికి మాత్రమే వయసు ఉంది, ఆత్మకు వయసు లేదు. ఆత్మ దేవుని ఆత్మ, అది పరమాత్మ, పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ, దేవుడు పెట్టిన దీపము దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దీపము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు పాపక్షమాపణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షింపబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కొని తెలుపు చేసుకున్నప్పుడే దేవుడు వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు దేవుని బిడ్డ అవుతావు. నమ్ముటాన్ని వలనైతే దేవుడు నిన్ను ఆయన బిడ్డగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. లాజరు అబ్రహామున సంతోషంగా ఉన్నాడు. అయితే ఆ ధనవంతుడు ఒక ప్రశ్న కోరుతున్నాడు, అయ్యా, భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, నేను తెలుసో తెలియకో ఈ నరకంలోకి వచ్చాను. అయితే నా సహోదరులు నేనున్న ఈ నరకంలోకి రాకూడదయ్యా, నేనున్న ఈ నరక అనుభవాన్ని వారు అనుభవించకూడదయ్యా. భూలోకానికి ఒక రక్షకుడిని పంపండి, అక్కడ రక్షకుడు పంపితే వాళ్ళు మారుతారు. నేనున్న వేదనకరమైన పరిస్థితుల్లోకి, వేదనకరమైన జీవితంలోనికి, ఈ నరకంలోనికి నేను వచ్చాను, వారు రాకుండా వారికి సువార్త ప్రకటింపబడాలి. అక్కడికి ఒక వ్యక్తిని పంపమంటే అబ్రహాం అంటాడు, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళు ఇక్కడికి రారు. వాళ్ళు చెప్పిన మాట వింటే, వారు దేవుని వాక్యానికి లోబడితే, వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే వారు నరకానికి రారు, నిత్య జీవంలోనికి వారు దాటి ఉంటారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఎన్నిసార్లు వినపడుతున్నా నువ్వు దేవునికి నీ హృదయం ఇచ్చే పరిస్థితుల్లో లేవా? అయితే ఏ పాపంతో నువ్వు బంధింపబడి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ పాపం నిన్ను పట్టుకొని ఈడ్చుకొని పోవాలని ఆశపడుతున్నా. ఒక మాటను చదివించి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. చూడండి నా ప్రేమైన వారరా, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చదువుదాం. చూడండి, 7 నుంచి 8 వచనాలు చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం చదువుదాం. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుందో అక్కడ దేవుడు స్పష్టమైన వాక్యాన్ని తెలియపరుస్తుంది. ఏదనగా ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనం కడుగుట కొరకు తెలుపు చేయడానికి సిద్ధంగా ఉందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, 7 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనమును అన్యోన్య సహవాసము కలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం కూడా చదువుతున్నాను. ఆయన మన పాపములను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ లోకంలో బైబిల్ చెబుతుంది, పాపము చేయని వాడంటూ ఎవడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోయారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు, ఆయన పాపము చేయలేదు. ఈ ప్రపంచానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉందేమని మీరు ఎవరైనా వస్తే నిరూపించమన్నాడు. అలాగే మీలో పాపం లేని వాడు ఎవడో నా ముందుకు రమ్మన్నాడు. ఆయనకు పాపాలు క్షమించే అధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఈ భూలోకంలో ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి మాట అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యానికి చేరలేడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు నీ ప్రయాణంలో ఉండగా నీ జీవితాన్ని నువ్వు దేని కొరకు మలుచుకుంటావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాపం చేత నువ్వు పట్టబడి ఉన్నట్లయితే పాపపు సంఖ్యలను, పాపపు గొలుసులను దేవుడు విడిపించి నీ కొరకు స్వరక్తం ఇచ్చి ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. పాపాత్మురాలైన నిన్ను, పాపాత్ముడైన నిన్ను ఆయన పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయన అంగీకరించిన వారందరినీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు దెయ్యం పిల్లవైతే దేవుని పిల్లగా మారడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ పాపం చేత నువ్వు బంధింపబడి ఉన్నావో దయచేసి నువ్వు గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నీ పాపములన్నింటినీ విడిపించి, దుర్నీతి నుండి విడిపించి, నీ వ్యసనకరమైన జీవితాన్ని విడిపించి ఆయన ఈ రాత్రికాల సమయంలో నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. సాతాను నుండి దేవుడిని విడిపించాలని ఆశపడుతున్నాడు. లోక ఆశల నుండి దేవుడిని విడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ లోక సంబంధమైన దుష్ట శక్తుల నుండి దేవుడిని విడిపించాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్న పాపం నుండి ఆయనని విడిపించి పరిశుద్ధుడిగా తెచ్చాలని ఆశపడుతున్నాడు. నీవు ఈ ప్రార్థనలో ఏకమించబడుతున్నట్లయితే, నీ పాపం నుండి నువ్వు బయటికి రావాలని ఆశపడుతున్నట్లయితే ఈ ప్రార్థనలో నువ్వు ఏకమించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. కొంతమంది పాపాలు వారి కంటే ముందుగా పరలోకానికి వెళ్తాయంట. కొంతమంది పాపాలు వారితో కూడా వెళ్తాయంట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవి నీతి క్రియలైనా సరే, చెడ్డ క్రియలైనా సరే, వారితో కూడా పరలోకానికి చేరుతాయి. కొంతమంది పాపాలు భూలోకంలోని వారిని పట్టుకొని వారి ఆత్మ పరలోకానికి, పరమాత్మను చేరకుండా ఈ లోకాలను పట్టి పీడిస్తారంట. వాళ్ళే దురాత్మలుగా తిరుగుతూ అనేకలను పట్టి పీడిస్తూ అనేకమైన కుటుంబాలను పాడు చేస్తున్నారు. నీ ఆత్మ దేవుని ఆత్మలో కలవాలని నువ్వు ఆశించినట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకమించు. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి అర్పించు. ప్రభువుకు నీ జీవితాన్ని అంకితంగా చేసి, ప్రభువా ఈ దినము సంవత్సరం జీవితం పాడైపోయినట్టు నా జీవితం పాడైపోకూడదు. నన్ను ఏ పాపం పట్టుకుందో ఆ పాపం నుండి నన్ను విడిపించి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించు ప్రభువా. నిన్ను దేవా నా రక్షకుడిగా, నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నానని ఎవరైతే మీరు మరి అంగీకరించడానికి ఇష్టపడుతున్నారో మీ యొక్క చేతిని మీ గుండె మీద పెట్టుకొని, ప్రభువా ఈ దినం నుంచి నా సొంత రక్షకుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నా ఆత్మను నీ ఆత్మలో కలపండి, నాకు శాంతి సమాధానం దయచేయండి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇదిగో తండ్రి ఆన్లైన్ పరిచర్యను ఇదిగో తండ్రి దినదినం మీరు ప్రోత్సహిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ప్రతి వారం ఆగకుండా ఈ ఆన్లైన్ పరిచర్యను మీరు జరిగిస్తున్నందుకు దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో అయా ఇదిగో తండ్రి ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్ ను వీక్షించారో వారందరిని బట్టి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ బిడ్డలు అయా నీ బిడ్డలు తండ్రి, నీ స్వరత్వం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు ప్రభువా, వారి సృష్టికర్త నీవే ప్రభువా. ఇదిగో తండ్రి వారి రక్షకుడు నీవే తండ్రి, వారి ప్రదాత నీవే తండ్రి. అయా నీ బిడ్డలు ఏ పాపం చేత పట్టబడి ఉన్నారో నాకు తెలియదు, ఏ వ్యసనంలో పట్టబడి ఉన్నారో నాకు తెలియదు, అయా ఏ గుట్టలో దిగి ఉన్నారో నాకు తెలియదు, పైకి ఎక్కి రావాలని ఆశ ఉంది కానీ రాలేకపోతున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి చీకటి కల దొంగ ఊపిలో నుండి దావీదును పైకి లేవనెత్తిన దేవా, బండ మీద నిలబెట్టిన తండ్రి, నీ బిడ్డలను పాడైపోయిన జీవితాల నుండి, పాడైపోయిన బ్రతుకు నుండి, పాడైపోయిన జీవితం నుండి నాయన నీ బిడ్డలను రక్షించమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపాత్మురాలను స్త్రీని క్షమించిన దేవుడా, ఇదిగో తండ్రి 40 సంవత్సరాల నుండి గుడ్డివాడు, కళ్ళు లేని వాడిగా ఉన్న
ఉన్నప్పుడు కళ్ళిచ్చిన దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి అయా 38 సంవత్సరాల నుండి ఒకే చోట పడి ఉన్నప్పుడు అతని పైన జాలి చూపించి అతన్ని లేవనెత్తిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల పైన జాలి చూపించమని ప్రార్థిస్తున్నావు. ఏ పాపంలో ఏ వ్యసనంలో పడి అయా బయటికి రాలేక కుటుంబంలో జీవితాన్ని నాశనం చేసుకొని సతమతం అవుతున్నారు, వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. కనికర పూర్ణుడా వారిపైన నీ కనికరం చూపించండి, నీ ఆదరణ చూపించమని ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పాప బంధకాల నుండి పాపపు గొలుసుల నుండి పాడైపోయిన జీవితంలో నుండి బయటికి రావాలని ఆశపడుతున్నారు ప్రభువా, వారిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి బయటికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. నాలో పాపం లేదని ఎవరైతే చెప్పుకుంటున్నాడో ప్రభువా, తనకు తాను మోసం చేసుకుంటున్నాడని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు తండ్రి. అయితే సమస్త దుర్నీతి నుండి ప్రభువా నీ బిడ్డలను నీవు కడగమని ప్రార్థిస్తున్నాను. సమస్త దుర్నీతి నుండి నీ ప్రజలను నీవు పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలుగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. పాపము నుండి, సాతాను నుండి, లోక వ్యసనముల నుండి, లోక పోకడ నుండి ప్రభువా నీ బిడ్డలను రక్షించమని ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ధనవంతుడు సుఖంగా బ్రతికాడు, నరకంలో ఏడుస్తున్నాడు. లాజరు కష్టంతో బ్రతికాడు, పరలోకంలో సంతోషంగా ఉన్నాడు. అయా సంసోను ఇదిగో సంతోషంగా అయా తనకిచ్చిన యవ్వనాన్ని బట్టి బలాన్ని బట్టి విర్రవీగాడు. ఒక అన్య స్త్రీలో తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బలహీనంగా ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు. సంసోను వలె యవ్వన కాలంలో ప్రభువా తన యవ్వన జీవితాన్ని యవ్వన ఇచ్చలను తుచ్చమైన వాటి కోసం ఆయన అర్పించుకుంటున్నారు. వారి జీవితాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. యవ్వన కాలంలో నీ కాడి మోయిట నరునికి మేలు అని నీ వాక్యం తెలియపరుస్తున్నావు. అయ్యా ఎంతో మంది యవ్వనస్తులు ఇదిగో తండ్రి చెడు స్నేహాలకు అలవాటైపోతున్నారు ప్రభువా. చదువుకున్న వారై ఉండి, మంచి జ్ఞానం కలిగిన వారై ఉండి, మత్తు మైకంలో ఉండి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. చెడు అలవాట్లకు బానిసలైపోయి తండ్రి కుటుంబానికి, సమాజానికి, చివరికి వారికి కూడా పనికి రాకుండా చేతరించుకునే పరిస్థితికి దిగజారిపోతున్నారు నాయన. మీరు సహాయం చేయండి. మా దేశంలో ఉన్న యవన చెల్లెలను, యవన తమ్ములను మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యవన కాలంలోనే ప్రభువా బిడ్డలు అనేకమైన చెడు అవసరాలకు, అనేకమైన చెడు వాటికి బానిసలు అవుతున్నారు నాయన. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట ఆయన నీ బిడ్డలు కూర్చోకుండా యథార్థంగా నీతిగా నీ కొరకు రగిలే జ్వాలలుగా ప్రభువా నీ బిడ్డలు రగిలించమని ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని తెలియపరిచావు. ఎవరైతే నిన్ను రక్షకుడిగా ప్రభువుగా ఈ రాత్రికాల సమయంలో అంగీకరిస్తున్నారో, వారి హృదయంలో నీకు స్థానం ఇస్తున్నారో, వారిని బిడ్డలుగా చేర్చుకోమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి పైన నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పైన నీ కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ దిన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెడుతున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించండి, వారి కష్టాలు మీరు తీర్చండి, వారి కన్నీటిని తోడ్చండి. వారు ఏది కావాలని కోరుకుంటున్నారో ప్రభువా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి, వివాహమైన చెల్లెలకు గర్భఫలం లేనట్లయితే గర్భఫలం దయచేయమని రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఒంటరితనంలో ఉన్నారో వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరు అప్పుల గుండా మానసిక సమస్య గుండా ప్రయాణిస్తున్నారో మానసిక సమస్య నుండి, అప్పుల నుండి విడుదల ఇచ్చేయమని అయా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా జీవితం బాగుపడితే బాగుండని ఎదురు చూస్తున్నారో, ఆశతో ఉన్నారో ప్రభువా వారిని కనికరించండి నాయన. ఈ రాత్రికాల సమయంలో వారితో మీరుండమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు కట్టమని ప్రార్థిస్తున్నాం. పాడైపోయిన జీవితాలు, అయా పడిపోయిన జీవితాలు మీరు కట్టి బాగు చేసి నీ బిడ్డలుగా నాయన, నీ సొత్తుగా, నీ ప్రజలుగా చేసుకోమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఫేస్బుక్ లైవ్ ను అనుదినం మీరు బలపరుస్తున్నందుకు దేవా స్తోత్రాలు. రాబోయే దినాల్లో అనేకులు నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క సహవాసంలో యేసుతో ఈ సహవాసంలో పాలిభాగస్తులై ఇదిగో తండ్రి అయా నీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఎత్తబడటానికి మీరు సహాయం చేస్తారని ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, అయా పరలోక రాజ్యం కొరకు అయా సిద్ధపాటు చేస్తుండగా ప్రభువా నీ బిడ్డలు నీ కొరకు అలంకరింపబడిన కన్యకల వలె, వధువు వలె ఆ పరలోక పరమ ప్రభువైన నిన్ను ఎదుర్కొనడానికి ఇదిగో తండ్రి నీ బిడ్డలు నీ ముఖ సన్నిధిలో నిలబడటానికి, పరిశుద్ధులు అవడానికి
సహాయం చేస్తారని వేడుకుంటూ నీ చిత్తమైతే నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. గడిచిన 10 నెలలు దీవించిన దేవా, ఈ 11వ నెల కూడా ఈ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. పని చేసుకున్న వారికి తోడుగా ఉండండి. వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అయా వారి పని బాటలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వ్యాపారం చేసుకునే వారికి తోడుగా ఉండండి. నష్టాలు పాలు కాకుండా అయా తమ కష్టార్జితం వ్యర్థం అయిపోకుండా అయా ఇదిగో తండ్రి వారి వ్యాపారంలో మీరు తోడే ఉండి కావలసిన నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దేశాన్ని మా రాష్ట్రాన్ని దీవించండి ఆయన. మా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని దీవించండి. మా ప్రాంతపు ఎమ్మెల్యే గారిని మీరు దీవించండి ఆయన. మా పోలీస్ శాఖ వారిని దీవించండి. ప్రతి డిపార్ట్మెంట్స్ వారిని మీరు దీవిస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మార్చిల పట్టణంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అయా మరలా తగ్గుముఖం పట్ల సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వ్యాధి కొరకు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరిని దీవించమని నాయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా పోలీసు వారిని దీవించండి, నర్సులను డాక్టర్లను దీవించండి, అలాగే పారిశుద్ధ్య కార్మికులను మీరు దీవించండి ప్రభువా. ఎవరైతే అయా ఆపదలో కష్టకాలంలో ఉండి పని చేస్తున్నారో ఆదుకుంటున్నారో వారికి మంచి మనసుని ఇవ్వమని నాయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం చుట్టూ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయా. ఈ మందిరం చుట్టూ ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి. ఈ మందిరాన్ని బట్టి ఈ బోధిని మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా ప్రభువా ఇదిగో తండ్రి మందిరాన్ని దీవిస్తారని ఆశీర్వదిస్తారని వేడుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభువా నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ సదాకాలంతోనే ఉండుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం అందరికీ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ ఫేస్బుక్ లైవ్ మీరు వీక్షించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీకు ఏమైనా అవసరతలు ఉన్నట్లయితే దయచేసి ప్రార్థన పూర్వకంగా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ నెల మొదటి శుక్రవారం మరి దేశం కోసం, మరి రాష్ట్రం కోసం, అనేకమైన ప్రజల కోసం మరి మేము ఇక్కడ ఉపవాసం నుండి కూర్చొని ప్రార్థిస్తుండగా ఆ రోజు లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా మరి శుక్రవారం మొదటి శుక్రవారం మరి 12 గంటల నుండి 3 గంటల వరకు మరి ప్రార్థన ఉపవాస ప్రార్థన జరుగుతుంటుంది. మీకు ఏమైనా అవసరతలు ఉన్నట్లయితే, సమస్యలు ఉన్నట్లయితే దయచేసి ఆ లైవ్ లో మీరు తెలియపరిచినట్లయితే లైవ్ లో కూర్చొని మీకోసం, మీ సమస్య కోసం మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. నోట్స్ చేసుకొని మీ కొరకు అనుదినం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరి తెలియపరుచిన మొదటి శుక్రవారం 12 గంటల నుండి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ రోజు మీ కొరకు, మీ కుటుంబం కొరకు బలంగా ప్రార్థించడానికి, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో నింపబడి ప్రార్థించడానికి దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మిమ్మల్ని దీవించులాగా మా ద్వారా, దేవుడు మిమ్మల్ని రక్షణలోకి నడిపించులాగా మా ద్వారా మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాను. మరి ఇదే సందేశాన్ని మరొకసారి మీరు వినాలని ఆశపడినట్లయితే అక్కడ మీరు మరి యేసుతో సహవాసం అని 2028 టైప్ చేస్తే మీరు అక్కడ ఈ మెసేజ్ ను మరి వినగలుగుతారు. విని దేవుని ద్వారా ఆధ్యాత్మికంగా మీరు దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాను. దయచేసి ఈ పరిచర్యను మీ ఫ్రెండ్స్ కి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. వారిని కూడా క్రీస్తులోకి నడిపించవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తూ ఇంతటితో ఈ యొక్క సమయం ముగించడం జరుగుతుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలు మరోసారి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే ఇదే సమయంలో వచ్చే వారం మనం కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.